సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఆసక్తిని నిలబెట్టగలిగిందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. మీనాక్షి ఒక IPS, ఫారెన్ నుంచి వచ్చిన తెలుగుడైన ఓ బడా కంపెనీ CEO సత్య ఆకెల్లాకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఆమె మీద పడుతుంది. అయితే సీఎం కేశవను ఒప్పించి సత్యను తన ఫామ్ హౌస్ లో మంచి ట్రెడిషనల్ తెలంగాణ విందు భోజనం పెట్టిస్తానని తీసుకెళ్లాడు పార్టీ ప్రెసిడెంట్. అయితే జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించాలనే డిమాండ్ తో ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్టర్ ఫామ్ హౌస్ నుంచి సత్యను కిడ్నాప్ చేస్తాడు. విషయం బయటికి చెప్పలేరు కాబట్టి సమర్థవంతమైన ఒక అండర్ కవర్ కాప్ కోసం చూస్తున్న సమయంలో దామోదర్ రాజు అనే ఒక మాజీ పోలీస్ అధికారి ఆ ఆపరేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడని అతన్ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు. మీనాక్షితో ఒకప్పుడు ప్రేమలో ఉండి విడిపోయిన దామోదర్ రాజు ఆ తర్వాత గోదావరి జిల్లాకు చెందిన భాగ్యంను వివాహం చేసుకుని 4 పిల్లలకు తండ్రవుతాడు. అయితే మీనాక్షి ఎంట్రీ ఇచ్చి అలాంటి దామోదర్ రాజుని ఆపరేషన్ కోసం ఒప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దామోదర్ రాజు మాజీ ప్రేయసి కోరిక మేరకు ఆపరేషన్ లోకి ఎంట్రీ ఇస్తాడా? సత్య ఆకెళ్లకు అసలు విడిపించగలడా? తన భర్తను మాజీ ప్రేయసితో పంపించేందుకు ఐశ్వర్య ఒప్పుకుంటుందా? ఇలాంటి విషయాలే ఈ కథ. అదేదో పాత సినిమాలో వేణుమాధవ్ క్వశ్చన్లు మీరు అడుగుతారా, లేక మీరు అడిగే క్వశ్చన్లకు ముందే నేను సమాధానం చెప్పాలా అన్నట్టు ఈ సినిమా కథ ఏంటనే విషయం ముందే చెప్పేసింది సినిమా టీం. ఒక పోలీస్ మాజీ అధికారి సహాయం కోసం అతని ప్రేయసి ప్రస్తుత పోలీస్ అధికారిని వెళితే పెళ్లి సంసార బంధంలో ఉన్న సదరు మాజీ పోలీస్ అధికారి వస్తాడా రాడా, వస్తే ఏం చేస్తాడు అనేది లైన్. దానిని ప్రేక్షకుడు మెచ్చేలాగా కడుపుబ్బ నవ్వించేలాగా తీసుకురావడంలో అనిల్ రావుపుడి టీం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచే ఒక రకమైన నవ్వుల రైడ్ మొదలవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సీన్లు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక ఆ కామెడీకి అడ్డే లేదన్నట్టు ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కామెడీకి బ్రేక్ వేసి కాస్త యాక్షన్ సీన్ లోకి దిగిన హీరో చివరికి ఆలోచింపజేస్తూ కొంత ఎమోషన్ ని టచ్ చేస్తూ ప్రేక్షకులను ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు. ఇక సినిమా క్లైమాక్స్ లో తీసుకున్న ఒక పాయింట్ మంచిదే అయినా కూడా ఎందుకో కావాలని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్వించడానికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా పలు అంశాలను మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే అలానే లాజిక్స్ కు అందని సీన్లు చాలానే ఉన్నాయి. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సాగి